హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిసిల్ అండ్ సర్వ్. ముందుగా బిళ్ళలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుని తీసుకోవాలి. 1 గ్లాస్ శనగపిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఏసుకొని, అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలను వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీరను వేసుకోవాలి. అంతటిని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు ఏసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. దాన్ని కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 1 ½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా మంచిగా మరిగిన తర్వాత దాంట్లో శనగపిండిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ రాసుకోవాలి. One eternity later. ఇలా పిండి ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని ఆయిల్ రాసుకున్న ప్లేట్‌లో ఏసుకోవాలి. ఇలా ప్లేట్‌లో మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి అది ఆరిన తర్వాత అప్పుడు దాన్ని ఇలా కట్ చేసుకొని బిళ్ళలుగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. సాంబార్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, బిర్యానీ పువ్వు, అలాగే 2 ఇలాచీ లవంగాలు, ఒక 2, 3 ఎల్లిపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి. పాన్‌లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయిన తర్వాత అందులో కొన్ని మెంతులేసుకోవాలి. ఇలా మెంతులు కలరొచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్రేసుకోవాలి. కొన్ని ధనియాలు, ఇలాచీ లవంగం కూడా వేసుకోవాలి. బిర్యానీ పువ్వు, అలాగే తీసుకున్న ఎండు కొబ్బరిని అందులో వేసుకోవాలి. ఎల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని, ఇప్పుడు అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. అవన్నీ మంచిగా కలరొచ్చిన తర్వాత వాటిని ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. అదే ఆయిల్‌లో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిక్సర్ జార్‌లో వేసుకున్న వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా అందులో వేసుకోవాలి. ఇందులో దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం వేయాలి. ఇప్పుడు అదంతటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా ఆయిలేసి జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కూడా వేయాలి. బిర్యానీ పువ్వు, కరివేపాకు, పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని అందులో వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో చింతపండు రసాన్ని పోసుకోవాలి. అంతటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్‌లో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఇలా సాంబార్ మంచిగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బిళ్ళల్ని కొన్నిటిని ఇందులో వేసుకోవాలి. లాస్ట్‌లో పైనుండి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే పాతల కూర రెడీ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.